ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. చాలా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. నెగిటివ్ రివ్యూస్ నమ్మకండి, మంచిగా చిల్ అవుతారు. సినిమాకి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మీరు. సో హాయ్ గైస్, ఇందాకే సెకండ్ షో వీరభద్రుడు సినిమా అయితే చూసి వచ్చాము. నేను మా తమ్ముడు. మా కజిన్ లేడు, భీమవరంలో ఉన్నాడు. అయితే జెన్యున్గా హానెస్ట్గా అయితే మా దగ్గర డబ్బులు లేవు, ఆల్రెడీ రన్నింగ్ టైట్. సినిమా బాగుంది అనేసరికి అరే వెళ్ళాలి అనిపించింది. ఏం ఆలోచించుకున్నా టికెట్లు బుక్ చేసుకున్నాము, వెళ్ళాము. అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. నిజంగా ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. లైక్ డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. మీరు జనరల్ ఆడియన్గా వెళ్ళినా కానీ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఇన్ కేస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మీరు థియేటర్లో సినిమా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. నేను మా తమ్ముడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్ళాము. మా ఇద్దరికైతే చాలా చాలా నచ్చింది. అండ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ గారు, దిస్ డూడ్ ఎర్న్డ్ మై రెస్పెక్ట్. ఎందుకంటే ఈయనని ఎప్పటి నుంచో మనం తమిళ్ డబ్బింగ్ సినిమాల్లో చూస్తూ ఉండుంటాం. సైడ్ క్యారెక్టర్స్, కామెడీ రోల్స్ ప్లే చేస్తూ ఉండుంటారు. సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ హిమ్. బట్ ఆయన ఇక్కడ డైరెక్షన్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం విలన్ రోల్ ప్లే చేశారు. యాక్టింగ్, డైరెక్షన్, ద కాన్సెప్ట్, మీకు నిజంగా ప్యాషన్ ఉన్నాడు, పని చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు ఆయన. అటెంప్ట్ హానెస్ట్గా ఉంది, 100కి 100% డెలివర్ చేస్తారనొచ్చు. త్రిష గారు యాక్టింగ్ బాగుంది. మ్యూజిక్ సాయి అభ్యంకర. నిజంగా భయ్య ఏంటి లైక్ ఒక కన్ఫ్యూజన్లో ఉండేది. మనోడు మ్యూజిక్ బాగుంటుంది, బట్ అంటే బీయింగ్ ఏ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఎట్లా కంపోజ్ చేస్తాడు అనేది అర్థమయ్యేది కాదు. ఓన్లీ ఫర్ హిస్ స్కోర్ ఇంకొకసారి థియేటర్కి వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగా కొట్టాడు. లైక్ అంటే ఒక చిన్న జెలస్ అండ్ ఎన్వీ పాయింట్ ఉంటే ఎస్పెషల్లీ క్రియేటర్స్కి. ఇప్పుడు నేను మ్యూజిక్ చేసినా కానీ, నా కోర్ ఇంట్రెస్ట్ కానీ, నా ప్రొడక్టివిటీ లెవెల్ కానీ ఒక ప్లేస్లో ఉంటుంది. నాకు పర్సనల్గా ఫేవరెట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. హీఈస్ నాట్ మై సో ఫేవరెట్, బట్ స్టిల్ ఐ అప్రిషియేట్ ఇట్ ద వే హీ డెలివర్డ్. చాలా బాగా చేశారు వర్క్, కెమెరా వర్క్, ట్రాన్సిషన్స్. ఎందుకో తెలియదు కానీ ఆన్లైన్లో ఈ సినిమా మీద చాలా నెగిటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. నేను పర్సనల్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫేస్బుక్లో పోస్టులు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఒకటి రెండు పోస్టులు కానీ చూశాను. పుష్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు. ఇందాక సినిమా చూసి వచ్చాక సినిమాకి వెళ్ళినప్పుడు ఒక రెండు రీల్స్ కూడా పోస్ట్ చేశాను ఇన్స్టాలో. నేను చూసి వచ్చాక ఫేస్బుక్లో పోస్ట్స్ ఓపెన్ చేసి చూస్తే ఒకడేమో ఇదేం రాడ్ సినిమారా సంథింగ్ ఏదో పెట్టాడు, కామెంట్స్ టర్న్ ఆఫ్ చేసాడు. ఇంకొకటి వచ్చేసి మేమేం పాపం చేసేవరా, ఈ సినిమాలు ఎందుకురా మాకు, ఎవడు చూడమన్నాడు, నీకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు స్పెసిఫై చేయి అక్కడ. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ క్రిటిక్, ప్రాపర్గా నీ ప్రాబ్లం ఏంటో మెన్షన్ చెయ్యి. ఇంకోటి వచ్చి అంటాడు ఈ ఎందుకు ఈ రోట స్క్రిప్ట్లు అని చెప్పేసి. నిజంగా అంత రొటీన్ ఉందా సినిమా అనిపించింది నాకు. ఎందుకంటే సినిమా మొత్తం టైట్ ప్యాక్డ్ ఉంది. లైక్ స్టార్టింగ్ నుంచి పేస్లో పరిగెడతానే ఉంది, ఎక్కడ బోర్ ఫీలింగ్ లేదు, ల్యాగ్ ఫీలింగ్ లేదు. సర్ప్రైజ్ ఎలిమెంట్లు యాడ్ చేస్తానే వచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. జనరల్ ఆడియన్స్ కూడా జెన్యున్గా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లో నవ్వులు ఉన్నాయి, సెంటిమెంట్స్ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ స్టార్టింగ్ అయితే అదేంటో అర్థం కాలేదు నిజంగా. అరే సినిమా స్టార్ట్ అయిపోయిందా అన్నట్లు అనిపించింది మాకు. మరి అదేంటో నాకు డిఫరెంట్గా ఉంది. కానీ స్టార్టింగ్ అయితే ఓవరాల్గా అయితే ఇలాంటి సినిమాలు అయితే చూడబుద్ధి అవుతుంది అండి. ఇలాంటి సినిమాలు చూడొచ్చు, మీరు ట్రై చేయండి వెళ్ళి.
నెగిటివ్ రివ్యూ చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారంటే లైక్ మీకు వాళ్ళ ఓల్డ్ రివ్యూస్ చూస్తే అర్థమైపోద్ది కరెక్టే చెప్తున్నాడా జెన్యూనా కాదా అని. కొంతమంది రివ్యూయర్లు ఛానల్ క్లోజ్ చేసేయడము లేకపోతే వాళ్ళని మీరు ఇగ్నోర్లోనో బ్లాక్లోనో పెట్టడం చాలా మంచిది. చాలా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, ఈడికోటి పని చేయడం చేత కాదు. చేసినోడి వర్క్ని అప్రిషియేట్ పక్కన పెడదాం, కనీసం ఒక అంచనా వేయడం కూడా చేత కాదు వీళ్ళకి. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ ఫిలిం. నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్తాను. యాక్చువల్లీ రికార్డ్ చేద్దాం రియాక్షన్స్ అనుకున్నాం మేము, అంటే అంత జెన్యూన్ నచ్చింది మాకు. కాకపోతే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, సో మాకు అంత సపోర్ట్ కుదరలేదు. నేనైతే మా బ్రదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము. ఇన్ కేస్ వెళ్తే మాత్రం ఈసారి జెన్యూన్ ఆన్ స్క్రీన్ రియాక్షన్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ అటువైపు సినిమా అవుతూ ఉంటే ఇటువైపు మా ఫేసుల్లో ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి, మేమేం ఫీల్ అయ్యామనే ఒక టాక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈరోజైతే ఫస్ట్ డేనే, మేబీ 2 డేస్లో టాక్ పాజిటివ్గా చేంజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ ఆల్సో మేబీ ఈ సినిమాకి 500 crore దాకా కొట్టే పొటెన్షియల్ ఉంది అనిపిస్తుంది మాకు. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. సూర్య గారు అయితే కంబ్యాక్ ఇచ్చారు గైస్. సూర్య ఫ్యాన్స్ మీరు పండగ చేసుకోండి.